శ్రీమతి నమః. భాగ్యనగరంలో పెద్దమ్మ తల్లి ఆలయం మీద దాడి జరిగింది. అమ్మవారి మూర్తిని పట్టుకుని వెళ్లిపోయారు. అది 100 సంవత్సరాల నుంచి వస్తున్న ఆలయంట. పాపం వాళ్ళు ఎంత బాధపడుతూ మాట్లాడుతున్నారో. వాళ్ళు బాధను చూసి మనకి కూడా కన్నీళ్లు వస్తున్నాయి. అది పెద్దమ్మ తల్లి ఆలయము ఆ భాగ్యనగరంలో జరిగింది కాదు, హిందువుల మీద జరిగిన దాడి, హిందువుల మీద జరుగుతున్న దౌర్జన్యం. అది పరాయివాడు మన జోలికే వస్తాడు, మనవాడు మన జోలికే వస్తాడు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారు అని అంటున్నారు. 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటే ఇప్పుడు గుర్తుకొచ్చిందా ప్రభుత్వ స్థలం అని? అప్పుడు ఆ కాశీనైన ఆ అన్నదాన సత్రాన్ని కూడా అలాగే చేశారు, అది ప్రభుత్వ స్థలము అన్నారు. ఇక్కడ ఈ పెద్దమ్మ ఆలయాన్ని కూడా అలాగే చేస్తున్నారు. రాత్రికి రాత్రి వచ్చి ధ్వంసం చేయవలసిన అవసరం ఏముంది? మూర్తిని పట్టుకెళ్లవలసిన అవసరం ఏముంది? సరే ప్రభుత్వ స్థలమే అనుకుందాం, ముందు చెప్పొచ్చు కదా, మీకు వేరే చోట మేము స్థలం ఇస్తాము, అక్కడ మీరు కట్టుకోండి, ఇది ప్రభుత్వ స్థలము, అందరికి అడ్డుగా ఉంది అని చెప్పొచ్చు కదా. అసలు అడ్డుగా లేకుండా ఎక్కడో ఉన్న ఆ పెద్దమ్మ తల్లి ఆలయము వీళ్ళకి ఎందుకు అడ్డొచ్చేసింది? బహుశా వీళ్ళ వ్యాపారాలు అక్కడ ఏమైనా చేసుకోవాలేమో, అక్కడ రియల్ ఎస్టేట్ దందా ఏదైనా జరుగుతుందేమో, అందుకోసమే ఆ ఆలయాన్ని తీసేయాలని అనుకుంటున్నారేమో. ఆ ఆలయాన్ని రాత్రి ధ్వంసం చేసేసి అమ్మవారి మూర్తిని పట్టుకుని వెళ్ళిపోతే తెల్లారి ఈ స్త్రీమూర్తులందరూ గొడవ పెడుతుంటే ఆ స్త్రీమూర్తులను కొంతమంది జీప్ ఎక్కించుకుని వెళ్ళిపోయారు, కొంతమందినేమో తోసి పడేశారు. అంటే హిందూ స్త్రీలు అంటే అలా అనమాట. తోసి పడేసిన జీప్ ఎక్కించుకుని వెళ్ళిపోయినా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదా. అదే పరాయి మతస్థుల మీద ఈ విధమైన దాడి జరుగుతుందా? జరగనిస్తారా? జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి వాళ్ళ జోలికి వెళ్లరు. పిచ్చోడికి వెర్రోడికి మన దేవాలయాలే కనిపిస్తాయి, అధికారులకి కూడా మన దేవాలయాలే ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కట్టించేసుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఏ చెరువుల్ని ఆక్రమించేసుకున్నా కట్టించుకున్న కట్టడాలు కనిపించలేదా? ఎన్ని అక్రమంగా వాళ్ళ ప్రార్థనా స్థలాల్ని కట్టేసుకున్నారు, అవి కనపడలేదా? ఒక హిందూ దేవాలయాలు మాత్రమే కనిపించాయా? హిందువులు మాత్రమే కనిపించారా? రాయచోటిలో ఉత్సవం జరిగినప్పుడు కూడా హిందువుల మీదే దాడి, అక్కడ హిందూ స్త్రీమూర్తులనే నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఖమ్మంలో కూడా హిందువులకు సంబంధించే మన మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నించారు. అక్కడ భాగ్యనగరంలో కూడా ముత్యాలమ్మ అమ్మవారి ఆలయము, హనుమంతుడి దేవాలయము, నవగ్రహ మంటపం, ఇవన్నీ ఎంత ధ్వంసం చేసేశారు. కారణం పిచ్చోడు వెర్రోడు మతి స్థిమితం లేనివాడు. ఇక్కడ కారణం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేసుకున్నారు. కారణం ఏదైనా సరే దాడి ఎవరి మీద జరుగుతోంది అంటే హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద జరుగుతుంది. అది ఎప్పటికి అర్థం చేసుకుంటాం మనం? ఎప్పటికి మనం కళ్ళు తెరుస్తాం? ఎవడో వచ్చి ఏదో చెయ్యాలని ఆశిస్తాం. మనం ఎందుకు మన వంతుగా మనం గొంతు తెరవం? మన అందరం గొంతు తెరిచి మాట్లాడాలి కదా. అలా అంటే యూట్యూబ్లో కదండి వీడియోలు చేయటం, మీరు రెచ్చగొడుతున్నారు, కత్తి పట్టుకుని బయటికి రండి అని. కనీసం నేను మాట్లాడుతున్నాను, కింద కామెంట్లు పెడుతూ ఉంటారు కదా, హిందువులనే నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళందరి నోరు పరాయి మతస్థుల మీద ఎత్తండి, పరాయి వాళ్ళ గురించి మాట్లాడండి. హిందూ దేవాలయాల గురించి మాట్లాడుతున్న వాళ్ళ మీద కాదు దాడి చేయటం, మన ప్రతాపం వేళ మీద కాదు చూపించటం. పెద్దమ్మ తల్లి ఆలయాన్ని ఎందుకు కూల్చేశారా? ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని ఎందుకు కూల్చేశారా? హనుమంతుడి ఆలయాన్ని ఎందుకు తీసేశారా అని చెప్పి పిచ్చి కామెంట్లు పెట్టే వాళ్ళకి కనీసం మాట్లాడేందుకు కనీసం కొంచెం కూడా ధైర్యం ఉండదు. కానీ హిందువుల మీద దాడి చేసేయడానికి మాత్రం ముందు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అక్కడ అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లిపోయారు. రేపు అన్న రోజు ఇంకేం జరుగుతుంది? ఎన్ని ధ్వంసాలు, ఎన్ని దాడులు జరగలేదు? మన కళ్ళెదురుగానే భాగ్యనగరంలో ఎన్ని చూసామో, మనకి తెలియకుండా ఇంకెన్ని జరిగాయో. ఆక్రమణ 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 ఆక్రమించేసుకోవాలి. కనీసం హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళకైనా సపోర్ట్ చేయండి అంటే అప్పుడు కూడా మనం వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తాం. మన కేంద్రంలో హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఈ రోజు అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా హిందువులుగా మనం బ్రతుకుతున్నాం. అది కూడా మనం అర్థం చేసుకోకుండా వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తాం, హిందూ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళకి వెన్నుపోటు పొడుస్తాం. పరాయి వాడికి మనమే లోకువా, మనవాడికి మనమే లోకువా. ఈ ముసుగేసుకున్న మనవాళ్ళని, ఈ పరాయి వాళ్ళు ఎవరైతే హిందూ ధర్మానికి విఘాతం కలిగిస్తున్నారో వాళ్ళని మనం ఎందుకు వాళ్ళ మీద నోరెత్తి మాట్లాడం? ఎందుకు వాళ్ళని ప్రశ్నించం? ఎందుకంటే వాళ్ళని ప్రశ్నిస్తే తిరిగి మన మీద దాడి చేస్తారు. మనం ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా అయినా సరే దాడి చేయడానికి సిద్ధపడిపోతారు మనవాళ్ళు అని చెప్పుకుంటున్న ముసుగు దొంగలు. బయటవాడు ప్రాణాలే తీసేస్తాడు, వాడు మొత్తానికి తీసుకుపోతాడు మనల్ని. ఎటొచ్చి హిందువుల మీదే దాడి జరుగుతోంది. హిందువులు నిద్రపోతున్నట్టు నటించకండి. నిద్రపోతున్న వాడిని లేపచ్చు, కానీ నిద్రపోతూ నటిస్తున్న వాడిని ఎప్పటికీ మనం లేపలేము. ఆ లేచేసరికి నిద్ర నటించడం మానేసి మనం నిద్ర లేస్తాం చూసారా, ఆ రోజుకి హిందువు అన్నవాడికి ఈ హిందూ దేశంలో కనీసం కొంచెం కూడా స్థానమే అనేది ఉండదేమో. కొంచెం కూడా ఎందుకు ఆలోచించలేకపోతున్నాం?
మన దేవాలయాల జోలికొచ్చినా మాట్లాడం, మన దేవీ దేవతలను అన్నా మనం మాట్లాడం. ఇంకెప్పుడు మాట్లాడతాం? ఎంతసేపు మన స్వార్థమే మనకి కావాలా? మన గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలా? పక్కన ఏం జరుగుతోందని మనం పట్టించుకోకుండా ఉంటే రేపన్న రోజు ఆ దాడి మన ఇంట్లోకి వచ్చి జరగదా? మన మీద దాడి చెయ్యరా? అదెందుకు ఆలోచించలేకపోతున్నారు? అక్కడ ప్రభుత్వ స్థలము అని చెప్తున్నారు. ప్రభుత్వ స్థలం అయితే రాత్రికి రాత్రి వచ్చి ఎందుకు తీసుకుని వెళ్ళవలసి వచ్చింది? ముందు ఎందుకు చెప్పలేదు? ఇంకా ఎన్ని దేవాలయాలని ఆక్రమించుకుంటారో, ఎన్ని దేవాలయాలని ధ్వంసం చేసేస్తారో భగవంతుడికి ఇంకా తెలియాలి. పెద్దమ్మ తల్లే ఉగ్ర రూపం దాల్చి ఎవరైతే ఆ దేవాలయాన్ని ధ్వంసం చేశారో వాళ్ళకి బుద్ధి చెప్పి తీరాలి. ఎందుకంటే ఆ బస్తీ ప్రజలు ఎన్ని సంవత్సరాల నుంచో కొలుచుకుంటున్న అమ్మ అనుగ్రహం ఆ బస్తీ వాసులకి చూపించింది. అదే విధంగా అమ్మ ఆగ్రహాన్ని కూడా చూపించిన రోజున మన దేవాలయాల జోలికి వస్తే అప్పుడు భయపడాలి వాళ్ళు. ఇదివరకు కూడా పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని ఎవరో తీసేసి భయపడి మళ్ళీ అమ్మవారి ఆలయాన్ని కట్టించి ఇచ్చేశారట. ఏదో ఒక రోజు పాపం పండుతుంది. ఆ రోజు ఎవరూ రక్షించలేరు. హిందువులు నోరు మూసుకుని కూర్చుంటున్నారు కదా అని హిందువుల మీద దాడి, హిందువుల మీద మాత్రమే దాడి, హిందువులు మాత్రమే టార్గెట్. మనం ఎలాగో ప్రశ్నించలేం, మనం ఎలాగో పోరాటం చేయలేం. కనీసం ప్రశ్నిస్తున్నా పోరాటం చేస్తున్న మాధవీలత గారు, అలాగే ఈ హిందూ ధర్మాన్ని రక్షించే సంస్థలు ఉన్నాయి, వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. వాళ్ళకి సపోర్ట్ చేయడము అంటే మనం కూడా మన గొంతెత్తి మన వాయిస్ ని వినిపించటం, మన వాయిస్ ని రైజ్ చేయడం.